మార్నింగ్ టైం వాల్గా ఫ్రెండ్స్, నేను మీ స్టారామ్ డియర్ బుజ్జిని. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బట్టలు చూసి కళ్ళు తిరిగిపోయాయి ఫ్రెండ్స్. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. మేమైతే బట్టలు వాషింగ్కి అయితే ఇదిగో ఫ్యాబ్రిక్ అయితే వాడతాం ఫ్రెండ్స్. చాలా మురికైతే పోతుంది. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే మీరు ఇది కనిపెట్టారా? ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మురికి బట్టలకి. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? బట్టలు వేసుకునేటప్పుడు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఉతికేటప్పుడు మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. ఉతికేటప్పుడు అయితే ఒళ్ళుతో కూడా పులిసిపోతుంది అట్టేను. మార్నింగ్ అయితే బట్టలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్. బట్టలను చూసి కళ్ళు తిరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకైతేను. మార్నింగ్ టైం అంతా ఈ బట్టలు వేసుకునేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉతికేటప్పుడు మాత్రం దేవుడు కనిపిస్తున్నాడు ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో, మీకు అలాగే అనిపిస్తుందా లేదా నాకైతే తెలియదు, కానీ నాకైతే కాలేజీకి వెళ్ళేసి వచ్చి ఈ బట్టలు ఇవన్నీ ఉతికేటప్పటికి నా పని అయిపోతుంది ఫ్రెండ్స్. మరీను ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతేనో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆడపిల్లగా పుడితే ఇవన్నీ చేయాల్సిందే, సహజమే. కాబట్టి చాలామంది నన్ను వీడియోస్లో అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్, నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసావు, దానివల్ల నీకు యూస్ఫుల్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ స్టార్ట్ చేయొచ్చా చేయకూడదా ఫ్రెండ్స్? ఎంతోమంది ఎన్నో కామెంట్స్ అయితే పెడతా ఉంటారు, వాటిని పట్టించుకోకూడదు. 1 సెకండ్ మనం ఏదైనా చేయాలి, సాధించాలి అనుకుంటుంటే బయట ఎంతో కామెంట్స్ అవన్నీ వస్తున్నప్పటికీ కూడా వాటన్నిటిని మనం పట్టించుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్నో ఆటంకులు అడ్డంకులు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని పట్టించుకోకూడదు. మనం సక్సెస్ అయిన రోజు తెలుస్తుంది వాళ్ళకి ఎందుకు అన్నది. మీరైతే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. మీ ఆదరాభిమానాలు నేను పొందుకున్నాననే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలాగ ఎవరైతే ఏమైనా అనుకుంటే వాటిని నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్.